హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరూ ఏం చేస్తున్నారు? హాట్ సమ్మర్ ఎలా గడుపుతున్నారు? చాలా చాలా వాతావరణం వేడిగా ఉంది కదా. మరి అందరూ తగినంత జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. మరి వృద్ధులు, పిల్లలు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎండతాపం నుంచి చల్లారండి. మరి ఈ ఆదివారం ఈ వేడిలో మరి మీకు చిన్న చక్కటి కథ, సరదాగా నవ్వుకునేందుకు వీలుగా ఒక చక్కటి కథని తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. సండే స్పెషల్ స్టోరీ మన తెలుగోడి తెలివితేటలు, తెలుగోడం మజాక కదండి. మరి అటువంటి చక్కటి ఒక చిన్న కథని మీ ముందు ఉంచుతున్నాను. అనగనగా ఓ తెలుగు వ్యక్తి, ఓ మలయాళ వ్యక్తి, ఓ తమిళ వ్యక్తి ముగ్గురు కలిసి ఒక నౌకలో ప్రయాణిస్తున్నారట. సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాట. మిమ్మల్ని తినేస్తా అని పెద్దగా కేకలు పెడుతున్నట్ట. ముగ్గురు భయంతో వణికిపోతున్నారు. వారు భయపడడం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వాళ్ళని ఇంకొంచెం ఏడిపించాలనుకున్నట్ట. వాళ్ళతో ఇలా అన్నాడు: మీ ముగ్గురు మీకు తోచింది, ఎవరికి తోచింది వారు సముద్రంలోకి విసిరేయండి. నేను తెచ్చి ఇస్తే గెలుపు నాదే, వస్తువు తేలేకపోతే గెలుపు మీది. వాళ్ళని వదిలేస్తాను తినకుండా అని. వాళ్లకు నేను జీవితాంతము బానిసగా బతుకుతాను అన్నట్ట. సరేనని ముందు మలయాళీ అతను తన చేతి వజ్రపు ఉంగరాన్ని విసిరేసేట. మలయాళీ వాడు సముద్రంలో మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. అంతే, ఆ వ్యక్తిని మింగేశాడు. ఇక తమిళుడి వంతు. తమిళుడు తన చేతికున్న ఖరీదైన వాచిని నీళ్లలోకి విసిరేశాట. మళ్ళీ రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్ని తెచ్చేసి అతన్ని మింగేశాడు. ఇంకా తెలుగు వాడి వంతు వచ్చిందండి. ఇక్కడే ఉంది ఒక చక్కటి ట్విస్ట్. తెలుగు అతను కొంచెం యోచన చేశాడు. తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు మూత తీసి అందులోంచి నీళ్లను సముద్రంలోకి ధారగా పోసేసేట. మరి నా మంచినీళ్ళని నాకు తెచ్చి ఇవ్వు అన్నాడట. ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది. ఇదండి తెలుగు వాడి దెబ్బ. ఎలా ఉంది? మరి రాక్షసుడు నివ్వెరపోయాడు. తన ఓటమి ఒప్పుకొని అతనికి బానిసగా ఉండడానికి ఒప్పుకున్నాడు. నా స్నేహితులని ఇద్దరిని బ్రతికించు అని కూడా ఆజ్ఞాపించాడు. వాడు వాళ్ళ ముగ్గురిని కక్కేశాడు. మంచి పని చేశావు, ఇంకా ఎవరిని ఇలా బానిసగా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అన్నాడు. రాక్షసుడు కూడా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమయ్యాడు. చూసారండి, తెలుగువాడు ఎంత తెలివితేటలు ఉన్నా మళ్ళీ మంచిని కూడా చేస్తాడండి. తెలుగువాడికి ఉన్న మంచితనం ఎవరికీ లేదు. మరి ఇది అండి వాడికి సరదా కథ. మరి తెలుగువాడ మజాక. మరి అందరికీ ఈ స్టోరీ నచ్చితే మీ కామెంట్స్ ద్వారా మరి నాకు కూడా మీ అభిమానాన్ని తెలియజేస్తారని కోరుకుంటూ హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హిమబాల.